నేను నిజ జీవితంలో విలన్నిరా. అమ్మ మామయ్య, నేను మనసులో అనుకున్నది కూడా కనిపెట్టేస్తున్నాడే. నువ్వు మనసులో అనుకుంటున్నానని బయటికి అనేస్తున్నావురా. కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయాను మాయ్యా. కానీ మాయ్యా, నాకు చిన్న డౌట్. కక్కు కక్కరా. హాస్పిటల్లో ఉన్న లాయర్ గాడు నీకెలా దొరికాడు మాయ్యా? ఆడు నాకు దొరకడం కాదురా, కాస్తుంటే నేనే ఆ వెంకీగాడికి దొరికిపోయేవాణ్ణి. ఆ లాయర్ వల్ల. ఎలా? ఆ లాయర్ ఏదో పని మీద హాస్పిటల్కి వచ్చాడు. అనుకోకుండా ఈ నరసింహనాయుడిని చుట్టానికి వచ్చిన బ్యాచ్ను చూసి నేరుగా ఐసీయూ దగ్గరకు వచ్చాడు. అక్కడున్న నర్సును అడిగి వెంకీగాడ ఆ నరసింహనాయుడి మనవడని తెలుసుకున్నాడు. ఆస్తి విషయం వాడి చెవిలో వేయాలని తెగ ఆరాటపడిపోయాడు. ఆ టైంలోనే నేను చాకచక్యంగా ఆ లాయర్ నోరు నొక్కేసి హాస్పిటల్ పైకొప్పెక్కేసి ఆ లాయర్ని కిందికి తోసేసా. పేరు కరెక్ట్ గానే పలికినాడు, కానీ ఆ పిలుపులోనే కాస్త బలుపు కనిపిస్తా ఉండాది బావగారు. వినయ్ని వాడికి అంటపడకుండా జాగ్రత్త పడ్డా మన మ్యాగీ పాపెళ్ళి వాడి వల్లో పడింది కదమ్మా. అందుకే వాడికి అంత బలుపు. ఆలపాటి అఖిలాండేశ్వరి, అఖిలాండేశ్వరి పిలుస్తుండాడు. ఏందల్లుడు, మా మ్యాగీ సిటికిన వేలు పట్టుకోమంటే ఊహూ అన్నోడివి, ఇప్పుడేంది చెయ్యి పట్టుకొనుండావు? దొంగ దొరికినప్పుడు పట్టుకోవాలి కదత్తా. ఎవరు దొంగ? ఇదిగో నీ కూతురు, పిల్ల దొంగ, పిల్ల దొంగ. భయ్యా, నువ్వు ప్రొనౌన్సియేషన్ తప్పుగా పలుకుతున్నావు. పిల్ల దొంగ కాదు, దొంగ పిల్ల. అబ్బా, నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గానే చెప్పాను కదా, అయినా కొడుతున్నాడేంటి? ఈయన మాట్లాడకపోయినా కొట్టినట్టే ఉంది. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? పిల్ల దొంగ అంతే కదా అత్తయ్య? పిల్ల దొంగ అంట. అబ్బా, పిల్ల దొంగ అన్నాను కదా, పెద్ద దొంగ వేరే ఉన్నారు కదా. పెద్ద దొంగ ఎవరు? ఇంకెవరు? ఇదిగో ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి, పెద్ద దొంగ, దొంగ. వెంకీ, వెంకీ, ఏంటి కోపం వచ్చిందా అత్త? నీకు కోపం వచ్చినా ఇదే కదత్తా నిజం. నువ్వు పెద్ద దొంగ, నీ కూతురు పిల్ల దొంగ, ఈ గద్దమామ చిల్లర దొంగ, ఈ కాకిగాడు చిప్ప దొంగ. మీ బ్యాచ్ అంతా కలిసి ప్లాన్ చేసి వినయ్ని మీరే కిడ్నాప్ చేసి ఎవరో కిడ్నాప్ చేసినట్టు దొంగ డ్రామా ఆడారు. మీ ఆట అర్థమైంది, నా వేట మొదలైంది. ఒక చిన్న కాల్ చేస్తే అదిగో నీ కూతురు నాకు దొరికిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు ఇంకా నిజం చెప్పకుండా బుకాయించాలని చూడకు. మర్యాదగా నిజం చెప్పు. కథ చాలా బాగుందల్లుడు. ఇంతకీ ఏంది వ్యవహారం? తెలివి వాడకత. నీ కూతుర్ని పట్టుకున్నా కూడా కథ అంటే ఎవరూ నమ్మరు కదా. నమ్మడమేమో కాని నలుగురు నవ్వుతారల్లుడు. ఇదిగో నలుగురు అంటే మేము నలుగురం కాదు, బయట నలుగురు బాబు.
అరే నా గద్ద మామా, అసలు సమస్య ఏందల్లుడు? నువ్వు చెప్పాలనుకున్నదేదో సూటిగా చెప్పు. వినయ్ని ఎక్కడ దాచారో మర్యాదగా బయటికి తీసుకురండి. అసలు ఏంది బావుగారు, అల్లుడిట్టా మాట్లాడుతా ఉండాడు? ఏందల్లుడు, నువ్వు ఇందాకటి నుంచి మాట్లాడుతా ఉండాది మా వినయ్ బాబు గురించా? ఇందాక నువ్వు పెద్ద దొంగ పిల్ల దొంగ అంటే నాకేం బోధపడలేదు, ఇప్పుడు బోధపడినది. నా కొడుకు కనిపించక నేనేడుస్తా ఉంటే నేనే దాచినాను అని అబాండాలేసి అబద్ధాలు చెప్తా ఉండావా? నేనే నా కొడుకుని దాచానని చెప్పేదానికి నీ దగ్గర ఒక్కటంటే ఒక్క ఆధారం ఉంటే చూపించు. అప్పుడు నువ్వు ఏం చెప్తే అది చేసేదానికి నేను రెడీయే అల్లుడు. అంతేకాని అన్నం పుణ్యం ఎరగని నా కూతుర్ని పట్టుకుని అడ్డదిడ్డంగా మాట్లాడకల్లుడు, ఆగమైపోతావు. అర్థమైందత్త. ఏమర్థమైంది? మా అఖిలమ్మ వార్నింగా? వార్నింగ్ కాదు కదా మామా, తప్పు చేసి తప్పించుకున్నామన్నా మీ మాటల్లో ఉన్న మీనింగ్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, తప్పించుకున్నంత మాత్రాన తప్పు చేయనట్టు మాత్రం కాదు. మీరు దొరికిపోవడానికి కాస్త దూరం పెరిగిందంతే.